హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే, పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. అంటే ఈ రీడింగ్ అనేది మీకు ఎప్పుడు కనిపిస్తే ఈ వీడియో అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే ప్రజెంట్ ఎనర్జీస్ మీ మధ్య ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్యూచర్లో మీ పర్సన్లో తన లైఫ్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి, మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, అలాగే ఇక్కడ ప్రజెంట్ మీ మధ్య ఉన్న ఎనర్జీస్ ఏంటి, అసలు మీ మధ్య ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిలేషన్ పరంగా అయినా ఏ రకంగా అయినా కూడా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి అలాగే మీ ఎనర్జీ ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. ఇద్దరివి కూడా మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరిని మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ చాలా వరకు అందరూ కూడా కామెంట్స్లో వాళ్ళ రిలేషన్స్ సక్సెస్ అయ్యాయి అని చెప్పి చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫింగర్కి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. ఇది అంటే చాలా పెద్దగా జరగాలి ప్రాబ్లం, బట్ చాలా సింపుల్గా జరిగింది అనుకోవాలంతే. ఇంకా ద వరల్డ్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కనిపిస్తుంది. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 2 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ, జడ్జిమెంట్. Queen of Wands energy, 9 of Pentacles, 9 of Swords energy, King of Pentacles, Ace of Wands, 10 of Swords energy, Ace of Cups energy, Star, 5 of Cups, Stuck energy, ఇక్కడ ప్రజెంట్ మీ లైఫ్లో స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట.
ఇక్కడ స్టక్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో. మీరు అంటే ఇక్కడ ఎవరినైతే మీరు తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి పరంగా మీరు చాలా చీటింగ్ అనేది చూసారనమాట. అంటే మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్తో మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారు. అలాగే ఇక్కడ మీ లైఫ్లో చాలా విషయాలు ఎండ్ అయిపోయాయి, మళ్ళీ మీ లైఫ్ అనేది న్యూ బిగినింగ్ జరుగుతుంది అనే విధంగా మీరు చాలా పాజిటివ్ ఎనర్జీతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ వ్యక్తి లైఫ్లోకి వెళ్ళారు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా, మీ గురించి ఆలోచించకుండా ఈ వ్యక్తి మిమ్మల్ని మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఈ వ్యక్తి. ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్లో కూడా చాలా వరకు మీ రిలేషన్లో ఇప్పుడు జరుగుతుంది ఇదే అనమాట. అంటే మీ మధ్య ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఉంది అనేది కనిపిస్తుంది. లేదు అంటే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి పాస్ట్లో అంటే ఈ వ్యక్తి మీకు చాలా అవమానాన్ని ఇచ్చారు, చాలా నిర్లక్ష్యాన్ని కూడా ఈ వ్యక్తి చూపించారు మీ విషయంలో. ఈ వ్యక్తి వల్ల అవమానాన్ని పొందారు, నిర్లక్ష్యాన్ని కూడా పొందారనమాట మీరు. ప్రజెంట్ ఎనర్జీస్లో కొంతమంది అయితే ఇంకా ఆ వ్యక్తి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ అవమానిస్తూనే ఉంటున్నారు. అది ఈ ఎనర్జీ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో మీ పరిస్థితి ఉంది అనేది కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏదైతే మీరు మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నారో, బట్ ఇక్కడ మీ లైఫ్ అనేది కన్ఫ్యూజనెస్తో నిండిపోయింది. ఎటు తేల్చుకోలేక ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే వేలాడుతున్నట్టు ఇలా ఉందన్నమాట ప్రజెంట్ మీ లైఫ్ అనేది. ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పక్కన పెట్టారు. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అంటే వాళ్ళకి ఎలా నచ్చితే మిమ్మల్ని మీరు అలా మార్చుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు మీ మార్పుని గుర్తించలేదు. ఇక్కడ మిమ్మల్ని వ్యక్తి పట్టించుకోవట్లేదు. ఇక్కడ మీరు చాలా నిరాశతో కూడా ఉన్నారు అనేది కనిపిస్తుంది. అంటే ఇంకా మీ లైఫ్ అనేది ఇంతేనా అనే నిరాశ అనేది ఎక్కువగా మీ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ. నా లైఫ్లో మార్పు అనేది ఉండదా అనే విధంగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే మీ చుట్టూ చాలా మంది ఉండొచ్చు, అంటే మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ నైబర్స్, మీ కొలీగ్స్, అలా మీ చుట్టూ చాలామంది ఉండొచ్చు. కానీ మీ చుట్టూ ఎంతమంది ఉన్నా మీ లైఫ్లో ఏదైనా బాధ కలిగితే మీ కష్ట సుఖాలని షేర్ చేసుకోవడానికి, పంచుకోవడానికి ఎవరూ లేరు అనే ఒక బాధ అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట మీలో. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ స్టక్ అయిపోయారు మీరు. మీకంటూ ఎవరు లేరు అనే విధంగా మీరు ప్రజెంట్ స్టక్లో ఉన్నారు. అంత నిరాశతో ఉన్నారనమాట మీరు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అదర్ పర్సన్స్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అంటే మీరు కాకుండా వేరే న్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి గంటల తరబడి చాట్ చేయడం కానీ, అందరితో చాలా సంతోషంగా టైం అనేది స్పెండ్ చేయడం కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యక్తికి ఆ టైం అనేది లేదు అనే విధంగా ఈ వ్యక్తి మీకు చెప్పడం కానీ, అంటే మిమ్మల్ని స్టక్ చేయడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీ ఆలోచనని, అంటే ఇక్కడ మిమ్మల్ని ఎమోషనల్గా ఒక పిచ్చి వారిని చేసినట్టుగా ఈ వ్యక్తి చేస్తున్నారు అనేది మీరు ఎక్కువగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ బాధను చూసి కనీసం కూడా జాలి పడకుండా ఉండడం అనేది ఈ వ్యక్తి ఈగోకి సంబంధించిందనమాట. అందరికీ ఈ వ్యక్తి టైం ఇస్తున్నారు, అందరితోటి మాట్లాడుతున్నారు, బట్ మీ దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యక్తికి టైం ఉండట్లేదు. కొంచెం కూడా ఈ వ్యక్తికి ఆ టైం అనేది దొరకట్లేదు అనేది కనిపిస్తుంది అనమాట. కొంచెం కూడా ఈ వ్యక్తికి ఆ టైం అనేది దొరకట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి మీకు చెప్పడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, అంటే మీ ఎమోషన్స్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేయడం కానీ, పారిపోవడానికి ట్రై చేయడం కానీ ఈ వ్యక్తి చేస్తున్నారు.
ఎందుకంటే ఇక్కడ మీకు నిజం కూడా తెలుసు. ఈ వ్యక్తి లైఫ్లో 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, అంటే చాలా స్వార్థమైన వ్యక్తి అని కూడా మీకు తెలుసు. కానీ ఆ నిజాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే మీ మనసుకి సర్ది చెప్పుకోలేకపోతున్నారు అనమాట. నిజం ఏంటి అనేది మీకు తెలిసినా కూడా మీ మనసు అనేది అంగీకరించలేకపోతుంది. ఆ వ్యక్తి లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉన్నారు. ఆ వ్యక్తి మీ విషయంలో చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారు, చాలా స్వార్థంగా ఫీల్ అవుతున్నారు అనేది మీకు తెలిసినప్పటికీ కూడా ఇక్కడ మీరు చాలా వరకు ఈ వ్యక్తి విషయంలో చాలా హోప్స్తో ఉన్నారు. ఇక్కడ చెప్పాను కదా, ద వరల్డ్ ఎనర్జీ అంటే మీరు ఒక దగ్గర కోల్పోయిన లైఫ్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది వేరొక చోట దొరికింది అనే విధంగా మీ లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోయాయి, ఈ వ్యక్తితో లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనే చాలా హ్యాపీనెస్లో ఉన్నారు మీరు. ఈ వ్యక్తి దగ్గర మళ్ళీ ఆ హ్యాపీనెస్ అనేది మీరు కోరుకున్నారు. కానీ ఈ వ్యక్తి దగ్గర కూడా సేమ్ అలానే జరిగిందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. మీకు ఒక భయం కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ వ్యక్తి కూడా అలానే చేస్తారా, ఈ వ్యక్తిపై ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో అవి జరగవా, నేను ఈ వ్యక్తి విషయంలో ఏదైతే ఆశపడ్డానో అదంతా అత్యాశేనా, ఏమైనా అత్యాశ అయ్యా, నేను ఆశపడిందంతా నిరాశ అయ్యే ఛాన్స్ ఉందా, ఇలా అనమాట. ఇలాంటి కన్ఫ్యూజ్నెస్ ఆలోచనలతో ఉన్నారు మీరు. అది మీ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కాబట్టి మీ పర్సన్ది. ఇక్కడ కొంతమంది అయితే మీ పర్సన్ విషయంలో మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నా కూడా మీరు మొండిగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే మీరు బయటికి ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా నిద్ర లేని రాత్రుల్ని గడుపుతున్నారు మీరు. అంటే బయటికి 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉండి కూడా అంటే బయట ప్రపంచానికి మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్లా కనిపిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, మీకు ఎటువంటి బాధలు లేవు అనే విధంగా మీరు కనిపిస్తున్నారు. కానీ నిజానికి మీ లైఫ్లో మీరు చాలా సఫర్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మీరు అంటే మీ రాత బాగోలేనప్పుడు మీ లైఫ్ ఎక్కడైనా కూడా ఎవరితో అయినా కూడా ఎప్పుడైనా కూడా ఒకే రకంగా ఉంటుంది, అది మారదు, ఇలా అనమాట. ఇలాంటి నిరాశతో ఉన్నారు మీరు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అదే చూపిస్తుంది, 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా అదే చూపిస్తుంది. బట్ మీరేంటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. కప్స్ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. పెంటికల్స్ వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వ్యాండ్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. బట్ చాలా నిద్ర లేని రాత్రులు మీరు గడుపుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది ఈ ప్రజెంట్ కూడా కొంతమంది విషయానికి వచ్చేసరికి. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఒక చుట్టంలా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మీరు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ హ్యాపీనెస్ అనేది మీతో ఉండాలి అని కోరుకోవడం కూడా మీరు అత్యాశ అనే ఫీలింగ్లో ఉన్నారు. అంటే మీ లైఫ్ అనేది అంత దారుణంగా, అంత బాధతో నిండిపోయింది అనేది కనిపిస్తుంది. ఈ 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే హోప్స్ లేదు మీకు ఇంకా మీ లైఫ్ మీద. ఆ నమ్మకం అనేది కోల్పోతున్నారనమాట. ఇక్కడ అన్ని విషయాలు మీకు కళ్ళకి కట్టినట్టే కనిపిస్తున్నాయి. అంటే అదర్ పర్సన్స్ నిజస్వరూపాలు అనేవి మీకు తెలుస్తున్నాయి డైరెక్ట్గా. 2 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది, 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ కనిపిస్తుంది. అదర్ పర్సన్స్ కరెక్ట్ పర్సన్స్ కాదు అనేది కూడా మీకు తెలుస్తుంది. మీ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ నిజస్వరూపాలు మీకు కనిపిస్తున్నాయి. అయినా కూడా మీ మనసు అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది అనమాట. అంటే వాళ్ళు మంచి వాళ్ళే, నా విషయంలో అలా బిహేవియర్ చేయరు, ఇలా ఇలా మీరు మీ మనసుకి సర్ది చెప్పుకుంటున్నారు అనేది కూడా కనిపిస్తుంది.
ఇక్కడ ప్రజెంట్ మీరు ఇంత బాధలో ఉన్నా కూడా మీ లైఫ్లో ఇలాంటి నిద్ర లేని రాత్రులు గడుపుతూ హోప్స్ లేకుండా ఉన్నా కూడా మీరు బయటకు మాత్రం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే చాలా మొండిగా ఉన్నారు, చాలా మొండిగా కనబడడానికి కూడా ట్రై చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరి వల్ల కూడా ఇబ్బంది పడినా కూడా మీ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకునే వ్యక్తి మీరు. కానీ మీరు అదర్ పర్సన్స్ వల్ల చాలా బాధలు అనేది ఫేస్ చేస్తున్నారు, నమ్మక ద్రోహాలు అనేవి ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అన్నమాట. ఆ బాధను మీరు తట్టుకోలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావట్లేదు మీకు. నిజానికి ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ బయట ప్రపంచానికి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నప్పటికీ కూడా, మీరు క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలో ఉన్నప్పటికీ మీ మనసులో ఇంత గందరగోళం అనేది ఉందన్నమాట. క్లారిటీ లేదు మీ లైఫ్ అనేది. ఇక్కడ మీరు మీ పర్సన్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ మీ పర్సన్ అనేది ఎక్కువగా ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యక్తికి ఇష్టమైంది ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి ఇచ్చేయాలి అనుకుంటున్నారు. అంటే అది మీ దూరమా, ఏదైనా కూడా ఈ వ్యక్తికి మీ నుంచి ఏదైతే ఆశిస్తున్నారో అది మీకు కష్టంగా ఉన్నా కూడా ఈ వ్యక్తికి ఇచ్చేయాలి అనే విధంగానే మీరు ప్రజెంట్ అంత ఎమోషనల్ అవుతున్నారనమాట. అంటే మీ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవి వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేయాలి అని మీకు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా. అలానే అనుకుంటారు. కానీ మీరు మీ పర్సన్ విషయంలో ఎంత లవ్ అనేది ఉందో, ఇక్కడ అన్కండిషనల్ లవ్ ఉంది మీ పర్సన్ విషయంలో మీకు. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఆ ప్రేమ అనేది వాళ్ళని దూరం చేసుకోలేకపోతున్నారనమాట. మళ్ళీ మీకు ఒకవైపు అనిపిస్తుంది మీరంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, మీతో మాట్లాడడానికి వాళ్ళు టైం ఇవ్వట్లేదు కాబట్టి మీరు వాళ్ళకి ఒక భారంగా ఉండకూడదు అనే ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ మళ్ళీ వాళ్ళు మీ అన్కండిషనల్ లవ్ని అర్థం చేసుకుంటారేమో అనే చిన్న ఆశ. ద స్టార్. స్టార్ అంటే ఒక ఆశ అనేది చూపిస్తుంది అన్నమాట. మళ్ళీ రీయూనియన్ చేస్తారేమో, మీ అన్కండిషనల్ లవ్ని అర్థం చేసుకుంటారేమో అనే ఒక ఆశ అనేది మిమ్మల్ని మళ్ళీ ఆ వ్యక్తి గురించి ఆలోచించే విధంగా చేస్తుంది. మళ్ళీ ఆ వ్యక్తి గురించి ఎదురు చూసేలా చేస్తుంది. ఇక్కడ ఆ వ్యక్తి మీ దూరం కావాలి అని చెప్పి డైరెక్ట్గా అనుకుంటున్నారు అనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ అవన్నీ కూడా డైరెక్ట్గా మీకు చూపిస్తున్నారు ఆ వ్యక్తి బిహేవియర్ని బట్టి. మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి బిహేవియర్ ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వచ్చింది ఆల్రెడీ. కానీ మీరు ఎలా అంటే ఇక్కడ ఒక పెయిన్ వచ్చిందంటే మనం ట్యాబ్లెట్ వేసుకుని ఆ నొప్పి మనకి తెలియకుండా ఏ విధంగా అయితే మేనేజ్ చేసుకుంటామో అలా ఈ వ్యక్తి విషయంలో మీకు అన్ని నిజాలు తెలిసినా కూడా మీరు ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ వ్యక్తిలో చేంజెస్ వస్తాయేమో అనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారనమాట. ఆ విధంగా ఉంది ఇక్కడ. అంటే చాలా దారుణంగా మీ లైఫ్లో మీరు సఫర్ అవుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది. ఎవరిని నిందించలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. మీ లైఫ్లో మీకంటూ మీరు ఓన్గా డిసిషన్ తీసుకునే స్వేచ్ఛ కూడా మీకు లేదు. అలాంటి పరిస్థితి మీది. అంత బాధలో మీరు ఉన్నా కూడా బయటకు మాత్రం క్వీన్ ఆఫ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, వ్యాండ్స్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే చాలా గ్రేట్ మీరు నిజానికి. ఎవరికైతే ఈ రీడింగ్ రెజినేట్ అవుతుందో మీ మనసులో ఇంత బాధ, ఇంత గందరగోళం ఉన్నా కూడా, ఇంత సఫర్ అవుతున్నా కూడా ఆ వ్యక్తి గురించి మీరు ఇంకా ఈ వ్యక్తి విషయంలో హోప్స్తో ఉండి, అంటే నిజాలు తెలిసినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలేక
మనసులో చాలా బాధ ఉన్నా కూడా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ, 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారంటే మీరు చాలా గ్రేట్ పర్సన్ అనమాట. ఇలా కనిపించాలి అంటే అంత బాధని మనసులో పెట్టుకుని దానికి చాలా ధైర్యం ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. నిజానికి ఆ స్ట్రెంగ్త్ అనేది మీలో ఉంది. బట్ ఈ వ్యక్తి ఎనర్జీస్కి వచ్చేసరికి ఇక్కడ ఈ వ్యక్తి తన స్వార్థం గురించి ఆలోచించుకుని తన లైఫ్ అనేది ఎలా ఉండాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకునే వ్యక్తి, మీరు ఏమైపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే వ్యక్తి ఏదైతే తన లైఫ్ గురించి చూస్ చేసుకున్నారో అది ఈ వ్యక్తికి ఇప్పుడు కాకపోయినా కూడా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ అన్కండిషనల్ లవ్ని వ్యక్తి అవమానించినందుకు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి నమ్మించి మోసం చేసినందుకు ఆ కర్మ అనేది వ్యక్తిలో కన్ఫర్మ్గా జరుగుతుంది. ఈ వ్యక్తి లైఫ్లో ఫ్యూచర్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందంటే కన్ఫర్మ్గా ఈ వ్యక్తి ఆ కర్మ అనేది ఫేస్ చేస్తారనమాట. అది నిజం. ఈ వ్యక్తికి ఫ్యూచర్లో ఆ కర్మ అనేది ఉంది కన్ఫర్మ్గా. యూనివర్స్ అయితే ఇలాంటి పర్సన్ని వదలరు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ వ్యక్తి మీకు రుణపడిపోయి ఉన్నారు. అంటే మీ మధ్య ఆ కార్మిక రిలేషన్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ కర్మ బంధం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ రుణానికి ఈ వ్యక్తి మీకు రుణపడి ఉన్నారు. అంటే ఒక రిలేషన్ పరంగా కూడా మీరు మీ పర్సన్ విషయంలో ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఎంత ఎఫెక్షన్ చూపించారో ఆ విధంగా కూడా ఈ వ్యక్తి మీకు రుణపడి ఉన్నారు. కాబట్టి ఈ వ్యక్తి ఆ రుణాన్ని తీర్చుకోవాలి. లేదు అంటే తన లైఫ్లో కర్మ అనేది అలానే ఉంటుంది. దాని నుంచి వ్యక్తి బయటకు రాలేరు. యూనివర్స్ కూడా వదలరు అనమాట ఈ వ్యక్తిని. ఇక్కడ మీరు మీ పర్సన్కి మనీ కూడా ఇచ్చారు. కొంతమంది విషయానికి వచ్చేసరికి మనీ పరంగా ఈ వ్యక్తికి సపోర్ట్గా ఉన్నారు. చాలా విషయాల్లో ఈ వ్యక్తికి మీరు సపోర్ట్గా నిలబడ్డారు. అంటే మీ వరకు మీకు చేతనైనంత వరకు సహాయం అనేది ఈ వ్యక్తికి చేశారు. అది మనీ పరంగా అవ్వచ్చు, ఎమోషనల్గా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా. బట్ ఈ వ్యక్తి నుంచి మీరు అవేమీ కూడా తిరిగి పొందలేదు కాబట్టి మనీ రూపంలో కూడా అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ రిలేషన్ రూపంలో కూడా అవ్వచ్చు. ఏ రకంగా కూడా ఆ వ్యక్తి ఆ రుణాన్ని తీర్చుకోలేదు కాబట్టి ఆ భారం అనేది వ్యక్తి లైఫ్ లాంగ్ మిగిలిపోతుందన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఒక క్లారిటీ రావాలి. ఇలాంటి రుణాలు అనేవి తీర్చుకోకుండా అవి అలా స్టక్ చేసి ఉంచుకుంటే అవి వాళ్ళ లైఫ్లో ఒక భారంగా మిగిలిపోతాయే తప్ప వాళ్ళ లైఫ్కి అది హ్యాపీనెస్ ఇవ్వదు. కర్మ అనేది వెంటాడుతుంది కాబట్టి ఆ కర్మ అనేది వెంటాడుతుంది కాబట్టి రుణం అనేది లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ వ్యక్తిని సాధ్యమైనంత వరకు కూడా మీరు క్షమించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు క్షమించి వదిలేస్తేనే ఆ వ్యక్తి నిర్ణయానికి మీరు వదిలిపెట్టేస్తేనే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఈ కర్మ అనే చక్రం లెక్కింపబడుతుంది అన్నమాట. అంటే తన కర్మని రాస్తుంది. తను ఏం చేశారు అనేది ప్రతిదీ కూడా లెక్కలు వేస్తుంది అనమాట. అది ఈ వ్యక్తికి ఎప్పుడు తిరిగి ఇవ్వాలో అప్పుడే తిరిగి ఇస్తుంది, అప్పుడే తిరిగి ఇస్తుంది. కాబట్టి మీరు ఆ కర్మ అనేది ఆ వ్యక్తి కన్ఫామ్గా ఫేస్ చేస్తారు. కాబట్టి మీరు మాత్రం సైలెంట్గా ఉండండి, మౌనంగా ఉండండి. ఎందుకంటే ఈ వ్యక్తికి మీపై లవ్ ఉంటే నిజంగా మీలాంటి పర్సన్ని అర్థం చేసుకుంటారు ఈ వ్యక్తి. కానీ అక్కడ లవ్ లేదు కాబట్టే మీ విషయంలో ఈ వ్యక్తి మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, అర్థం చేసుకోలేదు, వదిలించుకోవడానికి ట్రై చేశారు. మీరు ఎంత ఏడ్చినా ఈ వ్యక్తి కోసం ఎంత కన్నీరు కార్చినా కూడా ఈ వ్యక్తి బాధ అనేది తెలుసుకోలేకపోయారు. మీ బాధను చూసి ఈ వ్యక్తి కొంచెం కూడా స్పందించలేకపోయారనమాట. ఇలా మీ కన్నీటికి కారణం ఎవరైతే అవుతారో మిమ్మల్ని ఏడిపించిన వారికి ఆ కర్మ అనేది తన పద్ధతిలో, తనదైన పద్ధతిలో బుద్ధి చెప్తుంది. కన్ఫామ్గా అదైతే జరుగుతుందన్నమాట. మీకు ఆ రకంగా జస్టిస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి. ఈ కర్మ అనేది ఆ వ్యక్తికి రిటర్న్ గిఫ్ట్ అనేది ఇస్తుంది. బట్ మీరు వెయిటింగ్ చేయాలి.
ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మిమ్మల్ని బాధ పెట్టారో మీకన్నిటికీ కారణమైన ఈ వ్యక్తి కర్మ ఫలాన్ని అనుభవించవలసిందే. అంటే ఈరోజు మీ కోసం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తూ ఉండవచ్చు, కానీ కాలచక్రం అనేది తిరుగుతుంది. అంటే రివర్స్ ఎనర్జీ అనమాట. అంటే రేపు ఈ వ్యక్తి అదే రకంగా వేరే వాళ్ళ నిర్లక్ష్యానికి గురవ్వడం కానీ, అలాంటి సిచ్యువేషన్స్కి పరిస్థితులు ఎదుర్కోవడం కానీ ఈ వ్యక్తి లైఫ్లో కూడా జరుగుతాయి. అప్పుడు ఈ వ్యక్తికి మీ విలువ ఏంటి, మీరు పడ్డ ఆ బాధ ఏంటి అనేది అర్థమవుతుంది. బట్ అప్పటికి మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఆ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి కూడా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండే టైం, అటువంటి సిచ్యువేషన్లో మీరు ఉంటారు. కానీ అప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా కర్మలో కూరుకుపోయి ఆ బాధలో నుంచి బయటకు రాలేని సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి మీరు మీ లైఫ్లో ఏదైతే మీరు బాధ అనేది ఫేస్ చేశారో అది యూనివర్స్కి అప్పచెప్పండి. యూనివర్సే అంతా చూసుకుంటారు. మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ మిమ్మల్ని ఒక పిచ్చివారిగా చేసిన ఈ వ్యక్తికి కర్మ అనేది కన్ఫామ్గా ఉంది. ఆ కర్మ నుంచి వ్యక్తి తప్పించుకోలేరు. ఇలాంటి కొంతమంది వ్యక్తులకి దూరంగా ఉండడం కూడా మంచిది. అంటే ఇక్కడ మీ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ అనే కాదు, ఏ రకంగా మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులైనా కూడా, నమ్మించి చీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, మనీ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా, అంటే మీ దగ్గర మనీ తీసుకుని మీకు తిరిగి ఇవ్వకుండా బాధ పెట్టడం కానీ, ఇలా ఏదైనా కూడా కోర్టు పరంగా మీ మనీ అనేది పెండింగ్ ఉండిపోవడం కానీ, ఇలా చాలా రకాలుగా ఏవైతే మీరు సఫర్ అవుతున్నారో, ఒక వ్యక్తి వల్ల మీరు ఏవైతే ప్రజెంట్ ఎనర్జీస్లో ఫేస్ చేస్తున్నారో అలాంటి వ్యక్తులకి ఈ కర్మ అనేది వదలదనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. ఇక్కడ ఎనర్జీ అనేది నేను వేరే విధంగా వస్తుంది అనుకున్నాను, బట్ అంతా కూడా రివర్స్ అయిపోయిందనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు ఎవరి గురించి అయితే సఫర్ అయ్యారో, బాధపడ్డారో వాళ్ళైతే కర్మ అనేది ఫేస్ చేస్తారు. కాబట్టి అదే నమ్మకంతో యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.